భారత విజ్ఞాన శాస్త్రానికే తలమానికమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ కొత్త క్యాంపస్ను అనంతపురంలో నిర్మించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మేరకు ఐఐఎస్సి ప్రతినిధులు జిల్లాలో పర్యటించి స్థల పరిశీలన చేశారు. సంస్థ అవసరం మేరకు 1000 ఎకరాల భూమి సేకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు మూలమైన ఐఐఎస్సి ఇప్పటివరకు బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సంస్థ పరిశోధనల్ని విస్తృతం చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్లోనూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని 2010లో కేంద్ర మానవ వనరుల శాఖని ప్రభుత్వం కోరింది. ఈ విజ్ఞప్తికి సమ్మతించిన కేంద్రం అనంతపురం జిల్లాలో క్యాంపస్ ఏర్పాటును ప్రతిపాదించింది. మొదట్లో దీన్ని కర్ణాటక సర్కారు అడ్డుకున్నా తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. అనంతపురం జిల్లాలో భూమి కేటాయించాలని సంస్థ కోరింది. తొలుత లేపాక్షి సెజ్ భూమిని ఇవ్వాలని భావించినా వివాదాల కారణంగా కేటాయించలేకపోయారు. అనంతపురం కలెక్టర్ దుర్గాదాస్ చొరవ తీసుకుని 1000 ఎకరాల భూమి కేటాయించేందుకు అంగీకరించారు. లక్ష్మీపురంలోని భూముల్ని పరిశీలించిన ఐఐఎస్సి బృందం భూత రంగాల్ని పరిశీలించేందుకు సిస్మోమీటర్ను ఏర్పాటు చేసింది. రేంజ్ ఆఫ్ డేటా ఉంటేనే వాళ్ళకి ఉపయోగపడుతుందట. సో ఆ డేటాకి అది సూట్ అవుతుందా లేదని చెప్పి ఒక సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి మొన్న ఒక లెటర్ కూడా చెప్పారు. జాయింట్ కలెక్టర్ గారు అది కోఆర్డినేట్ చేశారు. 15 డేస్లో వాళ్ళకి ఆ డేటా దాన్ని బట్టి ఇక్కడ మాకు బాగుంటుంది అనుకుంటే దే విల్ గో హెడ్ ఫర్దర్. సో అంతవరకు ఆ క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మనం రైతుల దగ్గరికి వెళ్ళటం, అక్కడ అవసరం బట్టి మనం ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ ఏరియా బాగుంటుందంటే ఆ ఏరియా అంతా చూశారు. వాళ్ళైతే దానికి సంబంధించినటువంటి ల్యాబ్స్, ఎక్విప్మెంట్ అంతా కలిపి సుమారు అంటే వాళ్ళు సూచాగా చెప్పడం ఏంటంటే మాకు ప్రొక్యూర్మెంట్ అంటూ జరిగి సుమారు 1000 ఎకరాల వరకు అవసరం ఉంటుందేమని చెప్పి సూచాగా ఉన్నారు వాళ్ళు. బట్ దే విల్ నౌ ఆఫ్టర్ ది డేటా ఇస్ ఫైనలైజ్డ్ దే విల్ ఫర్మ్ అప్ వాట్ ఎగ్జాక్ట్లీ యాకరేజ్ దే రిక్వైర్. దాన్ని బట్టి చిలమత్తూరు సమీపంలో లక్ష్మీపురంలో ప్రస్తుతం సంస్థ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఐఐఎస్సి క్యాంపస్ నిర్మాణం పట్ల మేధావులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.